మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయం నుంచి యేసుక్రీస్తు లేచినటువంటి ఈ యొక్క పర్వదినాన ఈస్టర్ రోజున ఉదయకాల సమయం నుంచి సండే స్కూల్ పిల్లలు, అలాగే యూత్ పరిచర్యలు చేస్తున్నటువంటి బిడ్డలు, అలాగే సంఘ బిడ్డలు అందరూ కూడా చక్కగా గ్రామాన్న ఆయన లేచాడన్న వార్తను అనేక మందికి తెలియజేయడానికి ప్రభు మన పట్ల చూపించినటువంటి కృపను బట్టి ప్రభువుకు ఒకసారి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు 28వ అధ్యాయం మత్తయి సువార్త కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మొదటి వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండిన. అతనికి భయపడుట వలన కావలి వారి వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతకుచున్నారని నాకు తెలియను. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి జీవితంలో 2 రోజులు ఉంటాయి. ఆ రోజులు ఏంటంటే, ఒకటి జయంతి, రెండోది వర్ధంతి. పుట్టినరోజునేమో మనం జయంతి అన్నాం, చనిపోయినటువంటి రోజున ఏమంటామంటే వర్ధంతి అంటాం. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో 3వ రోజు కూడా ఉంది. అదేంటంటే ఆయన తిరిగి లేచినటువంటి రోజు, పునరుద్ధానుడైనటువంటి రోజు. దేవుని నామమున స్తోత్రము కలుగును. దాన్నే మనం ఈస్టర్ అని పిలుస్తున్నాం. ప్రపంచంలో ఈ ఆరిన నేల మీద మొత్తం మానవాళి చరిత్రలో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరూ సమాధిలో ఉన్నారు, కానీ తిరిగి లేచింది మాత్రం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టే దేవుని నామాన్ని సొంతం. ఎందుచేతనంటే ఆయన ఒక్కడికే ఈ యొక్క ఖ్యాతి దేవుని చేత ఆపాదించబడిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మరణం ముందు అందరూ కూడా తల ఉంచారు. ఈ యొక్క భూప్రపంచాన్ని పరిపాలన చేసిన రాజుల దగ్గర నుంచి, చక్రవర్తులు కాడి నుంచి, మతాధిపతులు కాడి నుంచి, బాబాలు కాడి నుంచి, పీఠాధిపతుల దగ్గర నుంచి వారందరి జీవితాలు మీరు ఆలోచన చేస్తే మరణం తర్వాత వాళ్ళకి మరొకసారి వాళ్ళు లేచినటువంటి అనుభవం కానీ, తిరిగి లేచినట్లుగా కానీ మనం ఎక్కడా కూడా మనం వారి గురించి మనం నేర్చుకోం. అయితే యేసుక్రీస్తు వారు దేవుడు గనుక ఆయన రక్తమాంసాలు ధరించి ఆయన ఈ భూమి మీదకి రావటం, 33.5 సంవత్సరాలు పరమ పవిత్రంగా జీవించి తను శిలువ మీద మరణించి మనందరి కోసమైనా ఈ రోజున తిరిగి లేచి ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి దేవుడు సర్వజ్ఞానము గలవాడు. ఏ జ్ఞానం గలవాడండి? సర్వజ్ఞానము గలవాడు. ఆయన కొన్ని తెలుసు, కొన్ని తెలీదు అని పరిమితులు ఆయన దగ్గర లేవు. సర్వజ్ఞానము గలవాడు. సృష్టిని సృష్టించిన దేవుడు గనుక తన జ్ఞానముతో ఈ భూప్రపంచాన్ని కాపాడుతున్నటువంటి దేవుడు. రెండవది, దేవుడు సర్వశక్తిమంతుడు. రెండవది ఏంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తితో ఈ ఒక భూప్రపంచాన్ని కానీ, ప్రకృతిని కానీ ఆయన శాసిస్తున్నటువంటి దేవుడు. అర్థమవుతుందండి? గాలితో ఆయన మాట్లాడగలడు, తుఫానుతో ఆయన మాట్లాడగలడు, మంచుతో ఆయన మాట్లాడగలడు, సముద్ర చరాలతో ఆయన మాట్లాడగలడు, ఆఖరికి కాకితో కూడా ఆయన మాట్లాడగలడు. ఎందుకంటే సృష్టి ఆయన మాట వింటుంది. ఆయన శక్తి సంపన్నుడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అనే మాట కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే గాలికి ఒక దేవుడు, అగ్నికి ఒక దేవుడు, నీరుకు ఒక దేవుడు అని సెపరేట్ డిపార్ట్మెంట్లు ఏమీ లేవు ఇక్కడ. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే ఈ సృష్టిని పరిపాలన చేస్తున్న దేవుడు. దేవుని నామమున స్తోత్రము కలుగును. ఎందుకంటే మాట వినని విద్యార్థిని కొట్టడానికి మాస్టర్ చేతిలో ఉండేది ఏంటంటే బెత్తం. చేతిలో బెత్తం ఉండి బెత్తంతో వాళ్ళని దండిస్తూ ఉంటాడు. అలాగే ఏదైనా తప్పులు చేసిన వాడిని దండించడానికి పోలీస్ చేతిలో ఉండేది ఏంటంటే లాఠీ. అలాగే కొంతమంది దేశాలను ఇబ్బంది పెట్టే ఉగ్రవాదులు, వాళ్ళ చేతిలో ఉండే ఏంటంటే మరణాయుధాలు. అలాగే దేవుడు ప్రకృతిలో ఉన్నటువంటి మనిషి కనుక మాట వినకపోతే దేవుని చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటంటే ప్రకృతి. దేవుని నామమున స్తోత్రము గల. ఆయన ప్రకృతిని శాసిస్తే, ఆయన ప్రకృతిని చూసి కన్నెర చేస్తే ప్రకృతి అంతా కూడా అతలాకుతలమవుతుంది. ఎందుకంటే ఆయన సర్వజ్ఞానము గలవాడు, సర్వశక్తిమంతుడు. మూడవది, దేవుడు సర్వవ్యాప్తి. మూడవది ఏంటంటే దేవుడు సర్వవ్యాప్తి. ఎందుచేతనంటే ఆయన అన్ని చోట్ల ఉండగలడు. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇక్కడ మాత్రమే ఉన్నా. అంతకుముందు ముంగండ్లో మాట్లాడని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పోతాయిలంకి వెళ్తా. కానీ దేవునికి ఉన్నటువంటి ఉనికిని కనుక మనం ఆలోచన చేస్తే ఆయన సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు. ఆయన అంతర్జాతీయ దేవుడు అని చెప్పడానికి ఇష్టపడుతున్నా. దేవుని నామమున స్తోత్రము గల. కొంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు ఏమంటున్నారంటే ఈ దేవుడు కొన్ని ప్రాంతాలకే పరిమితం, లేదా దేవుడు భారతదేశానికే పరిమితం, లేదా దేవుడు కొన్ని రాష్ట్రాలకే పరిమితం అని చెప్తున్నారు. కానీ దేవుడు సర్వవ్యాప్తి. ఆయన ఒకేసారి అన్ని చోట్ల ఉండగలడు. అమెరికాలో ఆయన ఉండగలడు,
కెనడాలో ఆయన ఉండగలడు, భారతదేశంలో ఉండగలడు, పాకిస్తాన్లో కూడా ఉండగలడు. ఎందుకంటే ఆయన సర్వవ్యాప్తి. దేవుడికి ఏ విధమైనటువంటి ఆ యొక్క బౌండరీస్ అనేవి ఉండవండి. దేవుడికి ఏ విధమైనటువంటి సరిహద్దులు అనేవి ఉండవనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఇంతకీ పునరుద్ధానము అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పునరుద్ధానము అనగా అర్థం ఏంటంటే, పునర్ అంటే తిరిగి, పునర్ అంటే ఏంటండి తిరిగి, ఉద్ధానము అనగా ఏంటంటే లేపబడుట. ఆయన చనిపోయి తిరిగి మరలా ఏం చేయబడ్డారు? లేపబడ్డారు. ఎందుకు ఆయన ఈ మాదిరిని మనకు ఉంచిపోయారని మీరు ఆలోచన చేస్తే, రేపొద్దున మన జీవితకాలం ముగిసిన తర్వాత మనం కూడా ఏమవుతాం? చనిపోతాం. ఆయనలాగే మనం సమాధి చేయబడతాం. ఆయన వస్తున్నప్పుడు ఆయన ఏ రీతిలో లేచారో అదే రీతిలో మనం కూడా ఏం చేయబడుతున్నాం? తిరిగి లేపబడుతున్నాం. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సున్నతిందాం. ఎందుచేతనంటే చరిత్రలో మరెవ్వరికి కూడా సాధ్యపడినటువంటి ఒక మహోత్తరమైనటువంటి ప్రక్రియ ఆయన తిరిగి లేపబడటం. అందుకే చాలా సందర్భాల్లో మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది సమాధులు ఉన్నాయి నేటికి కూడా. ఆ సమాధులన్నీ ఎలా ఉన్నాయంటే మూయబడే ఉన్నాయి. ఆ సమాధులన్నీ ఎలా ఉన్నాయండి? మూయబడే ఉన్నాయి. ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నమ్మాలి అంటే మనకి సాక్ష్యాలు కావాలి. అశోకుడు భారతదేశాన్ని పరిపాలించాడు అంటే పెద్దగా మనకి సాక్ష్యాలు అవసరం లేదు, నమ్మేస్తాం. కానీ దేవుడు భూమి మీదకి వచ్చాడు, ఆయన మరణించాడు, చనిపోయి తిరిగి లేపబడ్డాడంటే నమ్మడానికి చాలామంది ముందుకు రారు. ఎక్కడ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పి చాలా విచిత్రంగా లేదా ఆయన అవమానపరుస్తూ మాట్లాడే వాళ్ళు ఎప్పటికి కూడా ఉన్నారు. కానీ వాస్తవాన్ని మీరు గమనించండి, అన్ని సమాధులు మూసుంటే ఇప్పటికీ కూడా తెరవబడి ఉన్నటువంటి ఒకే ఒక్క సమాధి ఎవరిదంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సున్నతిందాం. మీరు నమ్మకపోతే గనక ఇజ్రాయెల్ దేశం వెళ్తే అక్కడ చాలామంది సమాధులు ఉన్నాయి. అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మూయబడి ఉన్నాయి. కేవలం యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రం తెరవబడి ఉంది. ఆ రాయి పక్కకు దొర్లించి ఉంది. ఇప్పటికీ ఉందండి అది. ఎందుకంటే అదంతా కూడా వాస్తవమైన సత్యాన్ని మనం నమ్మాలి. చాలామంది సమాధుల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరణం ముందు అందరూ మోకరిల్లారు. ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఎందుచేతనంటే మరణం అనే మాట మనకు వినబడగానే గుండెల్లో దడ మొదలవుతుంది. మరణం అనే మాట మనకి ఎక్కడి నుంచైనా సరే వినబడగానే మనకు ఒకలాంటి భయం, ఆందోళన కలుగుతుంది. విక్టోరియా మహారాణి అంటది, నాకున్నటువంటి ఆస్తిని అంతా ఇస్తా, ఒక గంట పాటు నా ప్రాణాన్ని నిలబెట్టండి. నాకున్న ఆస్తిని అంతా ఇస్తా, డాక్టర్లతో చెప్తున్నటువంటి మాట. ఒక గంట పాటు నా ప్రాణాన్ని నిలబెట్టమని చెప్పి చాలా ప్రాధేయపడ్డది. కానీ తన ప్రాణం ఏమాత్రం కూడా నిలబడలేదు. అలాగే ప్రపంచాన్ని తన డాన్సులతో తొలగించినటువంటి మైకేల్ జాక్సన్ మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే. చాలా వేగంగా అతను డ్యాన్స్ వేయగలడు. అయితే తనకు ఒక ఆశ ఉండేది. ఆ ఆశ ఏంటంటే 150 సంవత్సరాలు బ్రతకాలి. ఎన్ని సంవత్సరాలు అండి? 150 సంవత్సరాలు బ్రతకాలి. అలా బ్రతకటం కోసం తను ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. తినేది కానీ త్రాగేది కానీ అన్నీ కూడా ల్యాబొరేటరీలో పరిశోధన చేసి దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, ఏ విధమైనటువంటి సూక్ష్మజీవులు లేవు అని చెప్పి వైద్యులు నిర్ధారించిన తర్వాత తన ఆహారాన్ని తీసుకునేవాడు, నీళ్లు త్రాగేవాడు. ప్రతిదీ కూడా పరీక్షించబడేది. రెండవది, అతనికి ఏదైనా ఇబ్బంది వచ్చి అనారోగ్యం వచ్చి గనక ఏదైనా అవయవం గనక పాడైపోతే అవయవ దానం చేయడానికి కోట్లు ఖర్చు పెట్టి కొంతమంది వ్యక్తులు కొనుక్కున్నాడు. ఉదాహరణకి కిడ్నీ పోయిందనుకోండి, కిడ్నీ ఇవ్వడానికి వ్యక్తి రెడీగా ఉంటాడు అక్కడ. ఉదాహరణకి ఏదైనా ఇబ్బంది ఎదురైందనుకోండి, ఆ ఇబ్బంది గల అవయవాన్ని తీసి ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి అతను అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే చుట్టూ డాక్టర్లు ఉన్న, అవయవ దానం చేసేవాళ్ళు ఉన్న, కేవలం 50 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. దేవుని నామమున స్తోత్రం. కేవలం 50 సంవత్సరాలు. తనకున్నటువంటి ఆశ ఎంతంటే 150 సంవత్సరాలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మరణం ముందు ప్రతి ఒక్కరు కూడా మోకరిల్లరనే మాట మీరు గమనించాలి. అలాగే ఈజిప్టులో కైరో అనే ప్రాంతం, ఆ కైరో అనే ప్రాంతంలో గిజా అనే ఒక ప్రాంతం ఉంది. అది పిరమిడ్లకు ప్రసిద్ధి. ఆ యొక్క ఈజిప్టును పరిపాలన చేసినటువంటి ఫరోలు ఎవరైతే ఉన్నారో అలా మరణించిన తర్వాత ఆ పిరమిడ్లో పెట్టి వాళ్ళని భద్రపరిచారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే వాళ్ళ సూర్యదేవతను పూజిస్తారు కనుక ఎప్పటికైనా సరే పిరమిడ్లో ఉన్నటువంటి వారు తిరిగి లేపబడతారు, వాళ్ళు మరలా మనల్ని కలుస్తామని చెప్పి నమ్మకం ఉంది. కానీ వాస్తవానికి ఇప్పటికీ పిరమిడ్లు అలాగా మూయబడి ఉన్నాయి. దేవుని నామమున స్తోత్రము కలుగును. అలాగే గౌతమ్ బుద్ధుడు ఉత్తరప్రదేశ్లో లుంబినీలో అతని యొక్క సమాధి ఉంది. అది కూడా ఎలా ఉంది? మూయబడే ఉంది. మహాత్మా గాంధీ అతని సమాధి ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. అది కూడా ఎలా ఉందంటే మూయబడే ఉంది. కానీ తెరవబడినటువంటి ఒకే ఒక్క సమాధి ఆరిన నేల మీద మానవ మనుగడలో ఇప్పటి వరకు కూడా తెరవబడినటువంటి సమాధి ఎవరిదైనా ఉందంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిది. అందుకే ఈ రోజున మనం చక్కగా ఇంత అద్భుతంగా ఈ మాటలు మనం వినగలుగుతున్నాం. ఎందుకంటే మన నిరీక్షణ మృతమైనది కాదు, మన నిరీక్షణ ఎలాగంటే సజీవమైనది. అందుకే ఎక్కడ ఆరంభ క్రైస్తవులు లేదా అపోస్తుల కార్యాల్లో సంఘ పరిచర్యలు వాళ్ళు ఎక్కడ యేసుప్రభు గురించి మాట్లాడినా ఈ మాట మాట్లాడతారు. పౌలు గారు అంటారు, ఒకవేళ గనక క్రీస్తు గనక మృతులలో నుండి లేపబడకపోతే నేను చేయు సువార్త వ్యర్థం అంటాడు.
ఎందుకంటే ఆయన లేపబడ్డాడు గనుకే, ఆయన సత్యమైనటువంటి వాడు గనుకే, ఆయన కొరకు ఎన్నో ఇబ్బందులు పడడానికి, ఎంతో కష్ట నష్టాలు వ్యయప్రయాసాలు అనుభవించడానికి వాళ్ళ తమ జీవితాలను త్యాగం చేశారని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఇప్పటికీ మొదటి 2 శతాబ్దాల్లో మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు తిరిగి లేపబడ్డాడని చెప్పి చాలామంది నమ్మారు. అప్పుడు ఎవరికి కూడా సందేహాలు లేవు. కానీ ఇప్పుడు మీరు గమనించండి, సోషల్ మీడియాలో కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, వాటిలో కానీ మీరు గమనించండి, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఇలాగ రకరకాల వ్యంగ్యంగా 3 మేకులు పీక్కోవాలని కూడా దేవుడా, మా దేవుడు బాగా రిచ్చు, మా దేవుడు అప్పుడున్నాడు ఇప్పుడున్నాడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు యొక్క ఉనికిని గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అటువంటి వారిలో ప్రధానుడు రాధా మనోహర్ దాస్. చూసారండి మీరు ఎప్పుడన్నా యూట్యూబ్లో? ఒంటి మీద సరైన గుడ్డ కూడా ఉండదు ఆయనకి, కానీ చెప్పే డైలాగులు మాత్రం చాలా గట్టిగా చెప్తాడు మనోడు. అదొక రాధా మనోహర్ దాస్ చాలా గట్టిగా మాట్లాడు. ఎక్కడికి వెళ్ళి మాట్లాడతాడంటే విషయం లేని వాళ్ళ దగ్గర, ఆ ఫ్లైఓవర్ల కింద ఆ భిక్షం ఎత్తుకునే వాళ్ళ దగ్గర, లేకపోతే తెలియనటువంటి వారి దగ్గర, సబ్జెక్ట్ లేని వాళ్ళ దగ్గర మాట్లాడి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, మీ దేవుడి గురించి అలాగుంది ఎలాగుందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. మొన్న ఈ 2024 జనవరిలోనే ఓ సెమినార్ జరుగుతుందండి బలభద్రపురంలో. ఆ సెమినార్ని కండక్ట్ చేసింది ఎవరంటే విజయప్రసాద్ రెడ్డి గారు. చివరి రోజున ఆయన ఏం చేశారంటే ఈ యూట్యూబ్లో వాటిలో మనోడు బాగా పెట్టరేగిపోతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ కారు కూతలు కోతున్నాడో, ఆ నెంబర్ ఉంది, ఆయన నెంబరు ఒకసారి రెడ్డి గారు మీరు ఆయనతో మాట్లాడండి, ఓ డిబేట్ పెట్టుకుందాం, ఎవరు నిజమైన దేవుడో తెలిసిపోతుంది, అనవసరంగా వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి సమయాన్ని వృధా చేయటం ఎందుకని చెప్పి ఎవరో రెడ్డి గారికి నెంబర్ ఇచ్చారు, విజయప్రసాద్ రెడ్డి గారికి. ఆ నెంబర్ ఇస్తే ఆయన ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే ఎలా మాట్లాడాడంటే, నేనండి రెడ్డి గారు మాట్లాడుతున్నాను బలభద్రపురం నుంచి. అంటే మీ గురించి విన్నానండి, మీరు బాగా మాట్లాడతారు, ఎలా ఉన్నారండి అని చెప్పి కుశల ప్రశ్నలు వేసిన తర్వాత, మీరు ఏదో ప్రశ్నలు ఉన్నాయంట కదా మీ దగ్గర, 20 ప్రశ్నలు ఉన్నాయంట, ఆ ప్రశ్నలు కనుక జవాబు చెప్తే ₹1,00,00,000 ఏది ఇస్తానని చెప్పారంట. నేను 20 ప్రశ్నలకు కూడా జవాబు ఒకేసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా, కాబట్టి నా దగ్గర 10 ప్రశ్నలు ఉన్నాయి, ఆ 10 ప్రశ్నలు కూడా మీరు జవాబు చెప్పాలి. ఎక్కడ మాట్లాడుకుందాం, మీ దగ్గరికి నన్ను రమ్మంటారా లేకపోతే నా దగ్గర ఇక్కడ సెమినార్ జరుగుతుంది మీరు వస్తారా అని చెప్పి అడిగితే, ఇప్పుడు కాదులేండి తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు మనకు టైం లేదు, ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్, బోల్డ్ మందిని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయాడు తప్ప ఇప్పటి వరకు కూడా డిబేట్కి రాలేదండి. దేవుని నామమున స్తోత్రం కలుగు. ఎందుకంటే సరైనోడు తగిలితే కోత ఆగిపోతుంది. అనవసరంగా మామూలుగా యూట్యూబ్ ఛానల్లో గదిలో కూర్చొని ఏదో మాట్లాడేచ్చు కానీ ఒక్కసారి డిబేట్లో కూర్చుంటే కనుక ఎవరు నిజమైన దేవుడో తెలిసిపోతుంది. ఎందుకు ఆయన ఆ రీతిగా సవాలు విసిరాడంటే, ఆరంభ క్రైస్తవ్యంలో కూడా చాలామంది పౌలు గారిని కానివ్వండి, పేతురు గారిని కానివ్వండి చాలా ఇబ్బందులు పెట్టేవారు. ఎందుకంటే యెహోవా దేవుడు తప్ప యేసుక్రీస్తు ఒక ప్రవక్త, ఆయన దేవుడు కాదని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో తర్కించి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులుగా పేతురు గారు కానీ ప్రారంభంలో ఉన్నటువంటి ఆ యొక్క అపోస్తులు మనకు కనబడుతున్నారు. దేవుని నామమున స్తోత్రం. ఆయన పునరుద్ధానము గనక నిజము కాకపోతే గనక వాళ్ళంత ధైర్యంగా ప్రకటించేవారు కదండి. ఎందుచేతనంటే ఆయన్ని చూశారు, ఆయన పొందినటువంటి శ్రమలు చూశారు, ఆయన పొందినటువంటి ఇబ్బందులు చూశారు. ఆయన శరీరం మీద దాదాపుగా 5,400 గాయాలైనాయి అంట. ఎన్ని గాయాలండి ఆయన శరీరం మీద? అంటే మొత్తం ఒళ్ళంతా కూడా అసలు ఈ భాగం బాగుందని చెప్పడానికి ఒక ప్రదేశం కూడా లేదండి. 5,400 గాయాలు, 6 లీటర్ల రక్తం ఆయన మన కొరకు చిందించారండి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. 2 వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక వ్యక్తి ఏమో క్రైస్తవుడు, రెండో వ్యక్తి ఏమో అన్యుడు. 2 నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరికి కూడా ఇలాగే సరదా సంభాషణ జరిగింది. మా దేవుడు ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడంటే, ఈయన ఏమన్నాడంటే మా దేవుడు భారతదేశంలోనే పుట్టాడని చెప్పి అన్నాడు. మా దేవుని గ్రంథంలో చాలా మంచి విషయాలు ఉన్నాయన్నాడు క్రైస్తవుడు. ఈయన కూడా ఏమన్నాడంటే మా దేవుడి గ్రంథంలో కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి మా దేవుడి గ్రంథంలో కూడా అన్నాడు. అయితే మా దేవుడు పాపాల కోసం, సర్వమానవాళి పాపాల కోసం అతను చనిపోయాడు 33.5 సంవత్సరాల వయసులో. అంటే ఈ వ్యక్తి ఏమన్నాడంటే మా దేవుడు కూడా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు మాకు తెలియదు కానీ మొత్తానికి మా వాడు కూడా ఏమైపోయాడు, చనిపోయాడు అని చెప్పి అన్నాడు. అయితే మా దేవుడు చనిపోయిన తర్వాత 3వ దినాన తిరిగి లేపబడ్డాడు అన్నాడు. ఇక్కడి నుంచి సౌండ్ లేదు. ఇంకా తిరిగి లేపబడినోడు చెప్పడానికి ఒక్కడు కూడా లేడు. ఎవరు కూడా దీన్ని ప్రయత్నం చేయలేరు. ప్రయత్నం చేస్తే కనుక సజీవ సమాధి తప్ప తిరిగి లేచిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మనకు కనపడరు. దేవుని నామమున స్తోత్రం. చరిత్రలో తిరిగి లేచినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారని చెప్పి నేను చెప్పడానికి ఈ సమయంలో ఇష్టపడుతున్నాను. ఎందుచేతనంటే ఆయన తిరిగి లేపబడ్డాడు కనుక ఆయన కోసం దెబ్బలు తింటున్నా, ఆఖరికి తల తెగి అవతలాడుతున్నా సరే దేవుడు నిజమైనటువంటి వాడని చెప్పారే తప్ప ఆయన అసత్యమని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏదో యాలకోలంగానో లేకపోతే ఏదో సరదాగానో దేవుడిని మేము చూసామని చెప్పి అన్నప్పుడు ఆ కొరడా దెబ్బలు పడుతున్నప్పుడు ఎందుకు వచ్చిందిలే మీరు చెప్పిందే నిజమని చెప్పి వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది యేసు ప్రభు కొరకు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఆయన యథార్థం, ఆయన సత్యమైనటువంటి దేవుడు కనుక ఒక మాట అన్నాడు, నేనే సత్యము
నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడో కూడా చేరుకోలేరు. కాబట్టి గమనించాలి, ఆయన చెట్టు కాదు, పుట్ట కాదు, అర్థమవుతుందండి. ఆయన గుట్ట కాదు, కొండ కాదు, పర్వతం కానే కాదు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ప్రకృతిలో ఉన్న దేవుడు కాదు. ఆయన ప్రకృతిని శాసించగలిగినటువంటి దేవుడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నతి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాలు పెట్టి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన పునరుద్ధానం మనకి ఏమని తెలియజేస్తుందంటే ఆయన సత్యవంతుడు అని తెలియజేస్తుంది. ఆయన పునరుద్ధానం మనకి ఏమని తెలియజేస్తుందండి? ఆయన సత్యవంతుడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన జీవితంలో జరిగినాయండి. ఎక్కడ కూడా ఆయన లేఖనాలు తప్పే అని ప్రవర్తించలా. లేఖనాల్లో తనకంటే ముందుగా ప్రవక్తలు ఏ విషయాలు ఆయన గురించి మాట్లాడారో ఆ మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేర్చబడ్డాయి. దేవుని నామమున స్తోత్రము కలుగును. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఎవరికైనా సరే సువార్త చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అవసరాన్ని కూడా ప్రస్తావించాలి. ఆ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పునరుద్ధానం అనే అంశం చెప్పడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఆయన పునరుద్ధానుడయ్యాడు కనుక ఆ పునరుద్ధానుడయ్యా అనే విషయాన్ని సువార్తలో భాగంగా ఉండాలి. ఆయన పుట్టాడు, ఆయన ఈ లోకంలో పర్యటించాడు, 33.5 సంవత్సరాలు ఆయన చనిపోయి మరల ఏమయ్యాడంటే తిరిగి లేపబడ్డాడు. తిరిగి లేపబడ్డాడు అనేదే సువార్త. ఆ సువార్తను అనేకులకు మనం చేరవేసేవారిగా ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయం నుంచి మన ముంగండ మందిరంలో కానీ, ముంజువారం మందిరంలో కానీ, పోతాయలంక మందిరంలోనే కానీ అదే విషయాన్ని మనం ప్రస్తావించాం. ఎందుచేతనంటే ఈస్టర్ అని చెప్పి మనం ఇక్కడే చక్కగా మీటింగ్ పెట్టుకుని ఇక్కడే భోజనాలు చేస్తే బయట ఉన్న వాళ్ళకి ఏమాత్రం కూడా తెలిసే అవకాశం లేదు. ఉదయకాల సమయం నుంచి అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఉదయాన్నే లేచి చూసినప్పుడు ఏంటని ఆలోచన మొదలవుతుంది. ఆ ఆలోచన మొదలవుతున్నప్పుడు ఏదో ఒక మాట వాళ్ళ హృదయాన్ని తాకిందంటే దేవుడెవరో వారికి అర్థమవుతుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి ఆయన సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. రుజువులు కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మీరు గూగుల్లోకి వెళ్ళి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్తలు 10 మంది లిస్టు తీయండి. మీరు ఆ 10 మంది శాస్త్రవేత్తలు కనుక మీరు ఆలోచన చేస్తే అందులో సగానికి పైగా యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకున్నారండి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. అంటే గొప్పోళ్ళు చెప్పారని చెప్పి యేసుప్రభు గొప్పోడని నేను చెప్పడం నా ఉద్దేశం కాదండి. ఆయన గొప్పవాడు కాబట్టే ఈ గొప్ప వాళ్ళందరూ కూడా ఆయన పాదస్మరణ చేసుకున్నారు. కారణం ఏంటంటే ఆయన నిజమైనటువంటి దేవుడు, యథార్థమైనటువంటి దేవుడు అనే మాటలు మనం ఆలోచన చేయాలి. అయితే ప్రారంభంలో వాళ్ళు ఏ విధంగా సువార్త చేసినప్పుడు పునరుద్ధానం గురించి ఏ విషయాలు మాట్లాడారో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనంలో చూసినప్పుడు చక్కటి మాటలు కనబడతాయి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయన గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. దేవుని నామమున స్తోత్రము కలుగును. మరణము ఆయనను బంధించలేదు. ఒకవేళ మరణం కనుక ఆయన బంధించిందనుకో అప్పుడు ఈయనకంటే ఏది బలమైందని చెప్పాలి? మరణమే బలమైందని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలామందిని లొంగ తీసుకుంది కనుక మరణం, కాబట్టి యేసుప్రభు కూడా మరణానికి బందీ అని చెప్పాలి. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట, అపోస్తుల కార్యాలు ఉన్నటువంటి మాట ఎంత స్పష్టంగా ఉందో మీరు ఆలోచన చేయండి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను ఏం చేశాడంటే తొలగించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరొక మాట చూసే ప్రయత్నం చేద్దాం. అదే అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము, అదే అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం మీరు చూసినప్పుడు చక్కటి మాట పౌలు గారు కాలంలో జరిగినటువంటి సంభాషణ మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 1వ వచనం. వారు అంఫిఫొలి అపుల్యోని పట్టణముల మీదుగా వెళ్ళి దెసలోనికైకి వచ్చిరి. అక్కడ యూదులు సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి, అండర్లైన్, ఎక్కడ ఎవరు మాట్లాడినా ఈ మృతులలో నుండి లేపినటువంటి దేవుడు అని చెప్పి వారు నోటితో చెప్పడానికి ఇష్టపడ్డారు. క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసు క్రీస్తై ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. దేవుని నామమున స్తోత్రములు. తర్కం అంటే ఏంటి? ఒకలాంటి గొడవ అని చెప్పాలి. తర్కం అంటే ఏంటండి? గొడవ. వాళ్ళేమో కాదని అంటున్నారు, ఈయనేమో అవునని అంటున్నాడు. అవునని చెప్పడానికి ఈయన దగ్గర ఏముండాలి? రుజువు ఉండాలి. ఆ రుజువులతో వాళ్ళు మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రారంభంలో సేవ ఏమీ ఆషామాషిగా లేదండి. ప్రారంభంలో అలాగా మామూలుగా సామాన్యంగా కూర్చొని చక్కగా మంచి సౌండ్ సిస్టమ్ తోటి, మంచి వసతులతోటి, చక్కటి బిల్డింగుల్లో సువార్త పరిచర్య జరగలేదండి. చాలా కఠినమైనటువంటి పరిస్థితులు. ఓ చోట నిలబడి సువార్త చెప్తూ ఉంటే ఎవడు రాడిచ్చి కొడతాడో తెలీదు, ఎవడు తల నరికేస్తాడో తెలీదు, ఎవడు ఏం చేస్తాడో తెలియనటువంటి పరిస్థితుల మధ్య పౌలు గారు నిలబడి ధైర్యముగా దేవుని గురించి మాట్లాడారంటే అర్థం ఏంటంటే దేవుడు సత్యము కనుక ఆయన ఏమాత్రం కూడా భయపడలా. దేవుని నామమున స్తోత్రం. ఏమాత్రం కూడా వెనుదీయకుండా 3 వారాల పాటు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. అదే అధ్యాయం 17వ అధ్యాయం 18వ వచనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అదే 17వ అధ్యాయము 18వ వచనం పౌలు యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలిసింది. ఎపికూరియాలోను అంటే గ్రీకులు
స్తోయకులలోను కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఎవరితో వాదించారు? పౌలు గారితో. ఇన్ని మాటలు చెప్తూ ఉన్నప్పుడు, ఇన్ని గొప్ప గొప్ప సంగతులు చెప్తున్నప్పుడు వారు ఎవరంట పౌలుతో వాదించినప్పుడు చూడండి, వాళ్ళు పౌలు గారు అడిగేదానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కనుక వాళ్ళు ఏమంటున్నారో చూడండి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. దేవుని నామమున స్తోత్రం గల. సరిగ్గా సరైనటువంటి ప్రశ్న అడిగినప్పుడు అవతల వ్యక్తి జవాబు చెప్పాడు అనుకోండి, ఆ డిబేట్ కానీ అక్కడ ఉండే సందర్భం కానీ సామరస్యంగా వెళ్తుంది. కానీ ఇక్కడ పౌలు గారు ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈయన అడుగుతున్నటువంటి వాడికి జవాబు లేదు కనుక సమాధానం లేనోడు చేసే పని ఏంటంటే కోప్పడతాడు. సమాధానం లేనోడు చేసే పని ఏంటంటే కోప్పడతాడు. అతను చెప్పింది ఏమాత్రం కూడా అర్థం లేదనుకోండి, కోప్పడే ప్రయత్నం చేస్తారు కనుక అతను ఏమంటున్నారో చూద్దాం. ఏమిటని చెప్పుకుని అతడు యేసును గూర్చియో పునరుద్ధానమును గూర్చియో ప్రకటించిన కనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకుని. అంటే పౌలు ఎక్కడికి వెళ్ళినా, పేతురు గారు ఎక్కడికి వెళ్ళినా, అపోస్తులు ఎక్కడికి వెళ్ళినా ఒక విషయాన్ని మాత్రం ప్రస్తావించేవారు. ఆ విషయం ఏంటంటే పునరుద్ధానము. ఏ దేవుడికి దక్కని ఒక ధన్యత, ఎవరిలోనూ లేనటువంటి ఒక ఆధిక్యత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఉంది. దేవుని నామమున స్తోత్రముగా. అన్ని మతాలు చెప్పినాయండి. ఏమని చెప్పినాయి? సర్వ మానవాళి పాప క్షమాపణ జరగాలంటే పరిశుద్ధుడు ఏం చేయాలి? రక్తం చిందించాలి. అలా రక్తం చిందించిన దేవుడు ఎవరైనా ఉన్నారని మీరు ఆలోచన చేయండి. ఎవళ్ళకి వాళ్ళు రాజ్యాలను స్థాపించారు, వేల వేల పెండిళ్ళు చేసుకున్నారు, సుఖానుభోగాలు అనుభవించారు, వాళ్ళ జీవితాన్ని చక్కగా ఆస్వాదించి జీవిత చర్మాంకంలో వాళ్ళు ఏమైపోయారంటే చనిపోయారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిండు యవ్వనంలో 33.5 సంవత్సరాల వయసులో ఆయన తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి ప్రపంచ మానవాళి పాప క్షమాపణ నిమిత్తం ఆయన క్రయధనంగా సిలువలో వేలాడారు. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి ఆ విషయాన్ని వీళ్ళు ఎప్పుడు గుర్తొచ్చినా సరే వాళ్ళు చెప్పడానికి ఎంతగానో ఇష్టపడేవారు. ఎందుకు చేతనంటే ఎవరితోనైనా సరే వాదనకు దిగడానికి కానీ, ఎవరితోనైనా సరే ఒప్పించడానికి కానీ వాళ్ళు ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పునరుద్ధానం గనక మనం తెలుసుకుంటే సమస్తాన్ని కూడా మనం విడిచిపెడతాం. పునరుద్ధానపు శక్తిని కానీ, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని కానీ మనం తెలుసుకుంటున్నప్పుడు మీరు గమనించాలి, ప్రతిదీ కూడా విడిచిపెట్టి ప్రభు పని చేయడానికి మనం ఇష్టపడతాం. ఆ మాట కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి, అండర్లైన్, ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. నాకు పునరుద్ధానము కలగవల్లని ఆయన మరణ విషయంలో సమాన భావము గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సొనతింది. పౌలు నాటి దినాల్లో అపోస్తులు అందరిలో కంటే అధికుడు. ఎందుకు అధికుడు అని చెప్తున్నానంటే అప్పట్లో చాలా పెద్ద అయిన గురువుగారు ఉండేవారు. ఆయన పేరేంటంటే గమానియేలు. ఆయన పేరేంటండి? గమానియేలు. గమానియేలు పాదాల యొద్ద విద్యను అభ్యసించాడు. ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఉంటాడు, అన్ని విషయాలు తెలిసినవాడు, అంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప వివేచన కలిగినవాడు. అప్పట్లో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి పౌలు అంటున్నాడు, నాకున్నవన్నీ కూడా దేంతో ఎంచుకుంటున్నాడండి? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆయన చదువు కావచ్చు, ఆయన వ్యాపారం కావచ్చు, ఆయన ఉద్యోగం కావచ్చు, ప్రభు పని కొరకు మనం ఏదైనా నష్టపోతే అది మనకు లాభమే అవుతుంది. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని నామాన్ని సొంతం. ఎందుచేతనంటే ప్రభు పని కొరకు మీరు వెచ్చించిన సమయం, ప్రభు పని కొరకు మీరు వెచ్చించినటువంటి ధనం ఖచ్చితంగా లాభమే అవుతుంది. చాలా సందర్భాల్లో ఆలోచన చేయండి. మనకి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఏయో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలు ఆ సమయంలో మనకు లాభంగానే కనబడతాయి, కానీ అవి మనల్ని జీవితంలో నష్టపరుస్తాయి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఎంత బాగుందో చూడండి. ఆయన కోసం మీరు ఏది నష్టపోయినా సరే అది మీకు ఏమవుతుందంటే లాభమే అవుతుంది. దేవుని నామమున స్తోత్రం. ఉదాహరణకి పొద్దున్నే లేవగలిగే శక్తి ఉంది మనకి. నిజానికి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ర్యాలీకి చాలామంది వచ్చారండి. అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ర్యాలీకి చాలామంది వచ్చారు. ఇంకా చాలామంది రావాల్సిన ఉన్నారు. వాళ్ళకి బలం ఉంది, శక్తి ఉంది, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కానీ రావడానికి మాత్రం మనసు లేదండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీరు దేవుని కొరకు సమయం నష్టపోయారా అది మీకు లాభమే అవుతుంది తప్ప అది ఏమాత్రం కూడా మీకు కీడనేది అవదని. దేవుని కొరకు మీరు ధనం నష్టపోయారా ఏదో ఒక రోజున రెండింతల లాభంగా మీకు తిరిగి వస్తుంది. దేవుని నామమున స్తోత్రము గల. ఒక్కొక్క సమయంలో మామూలుగా ప్రతిరోజు 500 కూలే ఉంటుంది. ఆదివారం రోజున 1000 రూపాయలు అయిపోతుంది. అది ఆదివారం రోజున ఏమైపోతుందండి? 1000 రూపాయలు అయిపోతుంది. వెంటనే మన దృష్టి దేని మీదకి వెళ్ళిపోతుందంటే దాని మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి 6 రోజులు కాపాడి
చక్కగా పొద్దున్న పని నిమిత్తం వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే, కాపాడినటువంటి దేవునికి మనం ఆదివారం రోజున ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మనం అందరం చేయవలసినటువంటి బాధ్యత. కానీ గమనించాలి, దేవుని కొరకు కూడా దేవుని పని చేయకుండా ఆ రోజున కూడా మనం ఏం చేస్తామంటే మన వ్యక్తిగత పనుల్లో మనం బిజీ అవుతున్నాం. ఎందుచేత ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే బిజీ అయ్యామో, దేవునితో మనం ఎప్పుడైతే కనెక్షన్ పెట్టుకోలేదో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మనల్ని వచ్చేయమంటాడండి పైకి. అర్థమవుతుంది ఈ మాట. ఇక్కడ బిజీ అయిపోయానుకో, బిజీగా ఉన్నవాడు ఇంకా ఆయనకు ఉపయోగం ఏముంది, వచ్చేయమంటాడు అంతే. ఏమైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. దౌర్భాగ్యులమైనప్పటికీ, పాపంలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడంటే ఒకే ఒక్క కారణం. ఆ కారణం ఏంటంటే ఎంతో కొంత దేవుని పని చేస్తున్నాం. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఎంతో కొంత దేవునిలో ఉన్నాం కనుక, దేవుడు కనికర సంపన్నుడు కనుక మనల్ని కాపాడుతూ ఉన్నాడండి. కాబట్టి ఒకవేళ దేవుని పని చేయకుండా మనకు లాభం వస్తుందని, మనకు మేలు వస్తుందని, ఎవరో చుట్టాలు వచ్చారని, లేకపోతే ఇంపార్టెంట్ పని దొరికిందని మనం గనక ఆ సమయంలో గనక మనం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకపోతే ఎప్పుడు మీ జీవితంలో ఏమైనా జరగవచ్చు. వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నా. పౌలు అంటున్నాడు, సమస్తాన్ని కూడా నేను పెంటగా ఎంచుకున్నా. ఏమన్నాడంటే, సమస్తాన్ని కూడా నేను పెంటగా ఎంచుకున్నా, నాకు లాభసాధకమైనది ఏదైనా సరే. ఎంత గొప్ప చదువుడండి పౌలు గారు. ఆ రోజుల్లో కనుక యోధా ప్రజలకు అనుకూలంగా కనుక పౌలు ఉంటే అందరికంటే టాప్ పొజిషన్లో ఎవరు ఉండేవారంటే పౌలు గారు ఉండేవారు. కానీ పౌలు అవేమీ లెక్క చేయలే, వాళ్ళ ఘనతలు పట్టించుకోలే, వాళ్ళ చేత కొట్టించుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. కానీ దేవుని పని చేయటం మాత్రం ఆగలేదండి. దేవుని నామమున స్తోత్రం. నిజమే, దేవుని నమ్ముకుంటే మన యొక్క కుటుంబాల్లోంచి వ్యతిరేకలు వస్తాయి, బంధువుల్లోంచి వ్యతిరేకలు వస్తాయి, సమాజంలో నుంచి చీత్కారాలు వస్తాయి. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా మనం ఎలా ఎంచుకోవాలంటే పెంటలాగే ఎంచుకోవాలి. ఎందుకంటే మన దేవుడు నమ్మకమైనటువంటి వాడు, మన దేవుడు సత్యవంతుడు, మన దేవుడు సజీవుడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు. ఆయన కాపాడుతున్నటువంటి దేవుడు కనుక ఈ యొక్క పౌలు గారు అంటాడు, సమస్తాన్ని కూడా నేను నష్టపోతున్నా, ఈ రోజున నేను నష్టపోయినట్టే ఉండొచ్చేమో కానీ రేపొద్దున నాకు అది లాభంగా తిరిగి వస్తుందని చెప్పి పౌలు గారు తన పునరుద్ధానాన్ని గురించి చెప్పడానికి ఇష్టపడ్డాడు. చివరిగా పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన కూడా పునరుద్ధానం గురించి ఏ మాటలు చెప్పారో చూసే ప్రయత్నం చేద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు స్తుతించబడును గాక, మృతులలో నుండి దేవుని నామమున స్తోత్రము గల. సహజంగా మనకి మరణం అనే మాట చెప్పడానికి కూడా ఇష్టపడం. ఎవరైనా చనిపోయారు అనుకోండి, రాత్రి పొద్దున్నే ఫోన్ చేసి చెప్పడానికి చాలా ఇబ్బంది పడతాం, అంతే కదా. మామూలుగా ఎవరికైనా చెప్పాలంటే నేను చేయటం ఎందుకు, నువ్వు చేయలేక ఇంకొకటి చేయని చెప్పి అప్పగిస్తాం. ఎందుకంటే అవతల వాళ్ళు ఏమంటారో, పొద్దున్నే ఏ మాట చెప్పావు నువ్వు, చావు కౌరు చెప్పారు అని అంటారని చెప్పి మనం చాలా సందర్భాల్లో చాలా సతమతమైపోయి సీరియస్గా ఉంది వెంటనే వచ్చాయి బోల్డ్ డ్రామా ఆడతాం. అక్కడ కాసేపు ఆల్రెడీ పోయి చాలాసేపు అవుతుంది. మనం ఏమంటామంటే సీరియస్గా ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్తాం. కానీ గమనించండి, వీళ్ళు ఎప్పుడు బైబిల్ పట్టుకుని సువార్త ప్రకటించినా మేము ప్రకటిస్తున్నటువంటి దేవుడు మృతులలో నుండి లేచిన దేవుడు అనేవారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సున్నతిని అస్సలు భయపడేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు సత్యమైనటువంటి దేవుణ్ణి ప్రకటిస్తున్నారు కనుక మృతులలో నుండి ఆయన లేపబడ్డారని చెప్పి అనేక మార్లు అనేక సందర్భాల్లో ఆ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నారు. 4వ వచనం చూడండి, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. మన నిరీక్షణ మృతమైనదా, జీవమైనదా? జీవముతో కూడినటువంటి నిరీక్షణ. ఎందుకంటే ఆయన అక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే తిరిగి సమాధిలో నుండి లేపబడ్డాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సున్నితుంది. కాబట్టి పునరుద్ధానటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే మన నిరీక్షణ మృతమైనది కాదు, సజీవమైనటువంటి నిరీక్షణ. కాబట్టి పునరుద్ధానటువంటి దేవుడు అన్ని రుజువులు ఇచ్చి మనకి ఆయన వెళ్ళిపోయారు కనుక ఆయన రాబోతున్నటువంటి సమయంలో మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమైనటువంటి మనము లేస్తాం. ఖచ్చితంగా లేపబడతాం అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు వారు మరణించారు, తిరిగి లేపబడ్డారు. ఒక సంఘటన మొన్న శుక్రవారం చెప్పారో లేదో తెలియదు కానీ ఆయన లేపబడినప్పుడు ఆకాశం చీకటి కమ్మింది, బండలు బద్దలాసిపోయినాయి, అక్కడ మహాభూకంపం కలిగింది, సమాధులు తెరవబడ్డాయని రాయబడి ఉంటుంది. సమాధులు తెరవబడ్డాయి, అనేక మంది మృతులైనటువంటి వారు లేచి ఆ గ్రామంలో అంతటా కూడా సంచరించారంట. దేవుని నామమున స్తోత్రం గల. ఇప్పుడు వరకు మరణించిన వారు సమాధుల తోటలో ఉన్నారు, ఆయన వచ్చే సమయానికి అందరూ కూడా లేచి తిరుగుతున్నారు అనుకోండి, ఎంతో అద్భుతంగా ఉంటుందో ఆలోచన చేయండి. చాలామంది భయపడి పరిగెట్టిపోవచ్చు, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే వాళ్ళందరూ తిరుగుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసుక్రీస్తు సిలువలో మరణించిన తరువాత అక్కడ భూకంపం జరిగితే సమాధులు తెరవబడటం, ఆ సమాధుల్లోంచి పరిశుద్ధులందరూ కూడా లేచి వాళ్ళందరికీ కూడా కనపడ్డారు. కాబట్టి మాదిరి ఉంచిపోయారు కనుక అదే మాదిరి ప్రకారంగా రేపొద్దున మనం మరణించినటువంటి వారిని మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. యేసుక్రీస్తు వారు అందరినీ కూడా వెంట పెట్టుకొని రాబోతున్నారు కనుక ఈ పునరుద్ధానపు ఆరాధన సందేశ కూడికను ఇంతవరకు విన్నటువంటి మీ అందరికీ మరొకసారి నాకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.
ఏకనాథ ప్రార్థనలో కొంతమంది గృహాల దగ్గర ప్రార్థన ఏర్పాటు చేసేదండి. వారిని కూడా జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. సహాయం దయచేయండి. ఈ కూటాల నిమిత్తం కొంతమంది ధనం ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రభా. ఎంత ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారో వారిని దీవించి ఆస్వాదించండి. మీ దాసుని ప్రేమించి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు యొక్క ఫలం మీరు పొందిన వాగ్దానం చేశావు. ఇంకో తండ్రి ఈరోజు నువ్వు తిరిగి 2 రోజులు లేచింది రోజు కానీ, క్రిస్మస్ రోజు కానీ తండ్రి ఇదిగో దేవా మేము జరిపించేటువంటి పండుగల్లో, ఉపవాస పండుగల్లో కానీ మా యొక్క ఈ 3 పండుగల్లో కూడా ప్రతి కుటుంబం యొక్క హస్తం కలవాలని నాయన లేవీకాండంలో ప్రభా నువ్వు సెలవిచ్చావు. అదే రీతిగా తండ్రి ప్రతి ఒక్క వ్యక్తి దీంట్లో చేయి కలిపి మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. ఎందరైతే ఉత్సాహంతో నీ పని చేస్తూ ఉన్నారో వారందరినీ మెండైన దీవెనలతో వారు నింపండి, సహాయం చేయండి. నాయన ఇక ఉదయం 3 గంటల నుంచే ప్రభా ఇంకో సంఘ పెద్ద గారు అలాగే తండ్రి కొంతమంది పెద్దలు ప్రభా మరి దీంట్లో పాలు పంచుకొని మీ నామాన్ని మహింపరిచారు. యూత్ వారు పాలు పంచుకుని మహింపరిచారు. కమిటీ వారు మహిం పొందారు. సండే స్కూల్ బిడ్డలో మీ నామాన్ని మహింపరిచారు. యూత్ మరి స్త్రీ సమాజ్ వారు మహింపరిచారు. సంఘ విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా మీ నామాన్ని మహింపరిచారు. ఇంచుమించు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యలో పాలు పంచుకుని నమ్ముచున్నాం. రానటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నశించిన దాన్ని వెదకి రక్షిస్తాను వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, నీవే రానటువంటి వారిని కూడా ప్రభా నువ్వు రక్షించండి, సహాయం దయచేయండి. ఎందుకంటే వారి కుటుంబాన్ని శిక్ష ఉండటం మీ చిత్తం కాదు ప్రభా. ప్రతి వ్యక్తిని కూడా నువ్వు మరి కాపాడే దేవుడు కనుక మీరే తగిన సహాయం చేసి మీరే బలపరిచి నడిపించి వారు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు దయచేసి అనేక మంది రక్షణలోకి ముందుకు సాగడానికి మీరు కృపను గ్రహించి మీరే మహింపొంది దీవెన దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరు లేచిన పడదాం. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మయోజ్ఞాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుడి బారి నుంచి తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.